చంద్రబాబు సింగపూర్లో బిజీగా ఉన్నారు. ఇది గత మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. అది సింగపూర్లో మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. సింగపూర్ ఎందుకు వెళ్ళారు ఇప్పుడు అంటే, గతంలో సింగపూర్ నుంచి కొన్ని కోట్ల ఖరీదు చేసేటువంటి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. దాని ప్రకారం నిర్మాణాలు జరిగితే ప్రపంచంలోనే ఒక మంచి రాజధాని కాకుండా ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా నిర్మాణం జరిగేది. అసలు అమరావతి అంటే ఏంటి? అమరావతి ఎందుకు కావాలి? ఎందుకు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు? ఎందుకు విదేశాల్లో అన్నన్ని రోజులు, అంటే సింగపూర్ లాంటి ఒక చిన్న దేశంలో కూడా 5 రోజులు ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూస్తే అమరావతి కోసం, అంటే అమరావతి ముందుకెళ్ళడం కోసం. అమరావతి ముందుకు ఎందుకు వెళ్ళాలి అంటే, ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది. రాష్ట్రం అంటే ఆ రాష్ట్రానికి అది ముఖద్వారము. అక్కడ ఏముంటుందంటే పరిపాలనా వ్యవస్థ మొదలుకొని ఆర్థిక వ్యవస్థ వరకు కూడా అన్నిటికీ సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎందుకు కావాలి అంటే, పేదరిక నిర్మూలన కోసం ఆ వ్యవస్థ కావాలి, ప్రజాపాలన కోసం ఆ వ్యవస్థ కావాలి. మనుషులు స్వేచ్ఛగా 2 పూటలు భోంచేసి మంచి బట్ట కట్టుకుని ఉన్నతంగా బ్రతికేటువంటి పరిస్థితులు కావాలి. అంటే చదువుకున్నవాడు నిరుద్యోగిగా మిగిలిపోకుండా, బిచ్చగాడైపోకుండా, దొంగ దోపిడీదారులు కాకుండా, వ్యవస్థ సిస్టమ్ మీద వ్యతిరేకత తెచ్చుకోకుండా ఉండాలంటే ఒక సిస్టము చేయాల్సినటువంటి వాటిని చెయ్యాలి. ఈరోజు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి అవి అయిపోయిన తర్వాత కష్టపడుకోవడానికి కూడా బద్దకించేటువంటి పరిస్థితులు క్రియేట్ అయినాయి. గతంలో మనం చూస్తే అనర్హులకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వటం ద్వారా రాష్ట్రం ఓ పక్క నుంచి అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటే, ఓ పక్క నుంచి సంక్షేమాల పండగ అంటూ కూడా పెద్ద ఎత్తున దోచి పెట్టినటువంటి పరిస్థితి. ఈ మాట దోచిపెట్టినటువంటి పరిస్థితి అని ఈ మాట అనకూడదు, కానీ అర్హులకి ఇచ్చింది దోచిపెట్టడం కాదు, అనర్హులకి ఇచ్చింది దోచిపెట్టడం. అంటే అందులోని అనర్హులు అంటే కావాల్సిన వాళ్ళకి అర్హత లేకపోయినా, వాళ్ళ ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు ఉన్నా, కష్టపడుకునో ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, కుటుంబంలో 2-3 సంపాదన పరులు ఉన్నా, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వటం అంటే మా సెక్షన్ ఆఫ్ ఓట్లు వేరు అని చెప్పుకునే దానికి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం నిర్మాణం అయినటువంటి అంశాలు ఆ సంక్షేమ పథకాలు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల నుంచి ప్రజల్ని అభివృద్ధి, ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికి నిధులు సమకూర్చుకుని, అంటే నిధులు సమకూర్చుకోవటం అంటే పెట్టుబడులు ఎవరో పెడితే వాటిని ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఎవరో వచ్చి 1,000 కోట్లు పెట్టి కంపెనీ పెడితే అక్కడ ఒక 200 ఉద్యోగాలు కల్పనంటే 200 ఉద్యోగాల ద్వారా 200 కుటుంబాల్లో కేవలం పేదరిక నిర్మూలనని ఎంతో కొంత అరికట్టినట్టే అవుతుంది. ఒక ఇంట్లో సంపాదన పరుడు ఉంటే ఆ కుటుంబంలో ఎంతో కొంత అరికట్టడం, పేదరికాన్ని అరికట్టడం, నిర్మూలించడానికి చేసేటువంటి ప్రయత్నం అది. అందులోని ఇంకో అంశం ఏంటంటే, ఇది కీలకంగా, అంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టించుకోవడం, అంటే సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటారు కదా, సంపద సృష్టి అంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అంటే అక్కడ ఉద్యోగాలు వచ్చి ఒక కంపెనీ వచ్చి ద్వారా దాని సంపద సృష్టి కోసం చేసేటువంటి ప్రయత్నం. సార్, సింగపూర్లో చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో కొన్ని కీలక సమావేశాలు కూడా ఆయన నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి. క్వారియర్, వెల్మర్, టీవీఎస్, మొరాటా ప్రతినిధులతో చర్చలు. ఇప్పటివరకు క్వారియర్, వెల్మర్, టీవీఎస్
మొరాటా కంపెనీలతో మన రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కానీ, ఏ ఐటీ శాఖ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ చర్చలు జరిపారా? గతంలో వాటిని ఇక్కడ తీసుకురావడం ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటి అంటే సంపద సృష్టి. ఎక్కడో ఒక దేశంలో ఆర్థికంగా చిన్న దేశాలను ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల నుంచి సంపదకి ఎలా మార్చుకోవాలనేది సంపద సృష్టి. ఆ మార్చుకునేటువంటి ప్రయత్నమే ఈ ఈ ఈ పర్యటనల వెనకాల ఉన్నటువంటి అత్యంత రహస్యం. అది ఎందుకు అంటే అమరావతి అంటే ఆర్థిక ఆలంబన, ప్రజాపాలన ఇవన్నీ కలగలిపినటువంటి ఒక ప్రధాన వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏంటి అంటే రాజధాని. ఆ రాజధాని కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారు, లేదంటే ఆ రాజధాని ఇంత గొప్పగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే పేదరిక నిర్మూలన జరగాలన్నా, అదో ప్రపంచంలోనే ప్రపంచ పటంలో అదొక గొప్ప రాజధానిగా కనిపించాలన్నా, ప్రపంచం మొత్తం ఈ రాజధాని వైపు చూడాలన్నా అక్కడ అన్నీ ఉండాలి, అన్ని మౌలిక సదుపాయాల కల్పన ఉండాలి. అక్కడ సరైనటువంటి భూములు కావాలి, ఎక్కువ భూమి కావాలి. అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా భారీ నిర్మాణాలు జరిగి ఉండాలి. అక్కడ ఏదైనా కంపెనీ వాటికి భూమి ఇస్తూ ఉంటే ఆ ఇచ్చే భూమి చాలా బలమైనటువంటి పటిష్టమైన భూమే కాకుండా ఆ భూమి ద్వారా మనకి ఒక కంపెనీ రావాలి, ఆ కంపెనీ ద్వారా ఉద్యోగాలు రావాలి, ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి అంశమే అమరావతి ఎందుకు? ఇప్పుడు ఈ మధ్యకాలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగాను ఆ కాజా టోల్గేట్ పక్కన ఒక 400-500 ఎకరాలు తీసుకుని అక్కడ ఈ కట్టడాలు కట్టుకుంటే సరిపోద్ది కదా అని. రైట్, కట్టుకోవచ్చు. కానీ ఆ కట్టడాలు పరిపాలనకు మాత్రమే పనిచేస్తాయి. మరి అభివృద్ధి అంటే ఆర్థిక ఆలంబన లేదా కుటుంబాల్లో పేదరిక నిర్మూలన, రాష్ట్రానికి మూలమైనటువంటి ఆర్థిక మూలాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే భూమి కావాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. కొన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ ఈ 3 కంపెనీలను ఇక్కడ తీసుకురావాలంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగింది ఏంటి? ఇక్కడ భూమి మాత్రమే ఇవ్వగలం. భూమి ఇస్తే వాళ్ళు కంపెనీ కడతారు. కంపెనీ కడితే ఉద్యోగాలు, దాంతోపాటు సంపద సృష్టి, ఈ 3 జరుగుతాయి. దానికి ఏం కావాలి? భూమి కావాలి. సరే, ఇప్పుడు ఎక్కడో 100 ఎకరాలు తీసుకుని మనం నిర్మాణాలు చేసేసుకుని అమరావతి సచివాలయం, హైకోర్టులు కట్టేసుకుని తర్వాత ఈ కంపెనీలకు భూములు లేకపోతే అక్కడో కంపెనీ పెట్టరు. వరల్డ్ క్లాస్ సిటీ ఎక్కడైనా ఒక ప్రధాన నగరం ఉంటే, అక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటే, రోడ్డు రవాణా, రైలు రవాణా, విమాన రవాణా అన్నీ ఉంటే అక్కడికి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క ధనిక కంపెనీ అయినా సరే తరలి వచ్చేదానికి అవకాశం ఉంది. దానికోసమే అమరావతి. అదే అమరావతి అంటే. ఈ అమరావతిని నిర్వీర్యం చేసే విధంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దాని వెనకాల ఎంతో కుట్రలు జరుగుతుంటాయి, ఎన్నో మాట్లాడుతుంటాయి. ఇప్పుడు చూస్తే మనం సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రాంత భేటీగా ఉన్న సీఎం చంద్రబాబు యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో ఆల్రెడీ అప్పుడెప్పుడో వచ్చారు వాళ్ళు. దీని మీద రివ్యూ కూడా చేశారు, అంతా చర్చలు జరిపారు. ఇక ఒప్పందం మిగిలింది, ఒప్పందం చేసుకుని వెళ్తారు. తర్వాత సింగపూర్ పర్యటనలో 3వ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. సింగపూర్ అధ్యక్షుడు ధర్మం షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లిక్సియాన్ లుంగ్తో భేటీ అవుతారు. అలాగే సింగపూర్లోని వివిధ ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల బృందం సందర్శించనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్ శ్రీనివాస్, సౌరభ్రయంతో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది అక్కడ అంతకన్నా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం, తర్వాత బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం. ఇవన్నీ ఎవరి కోసం చేస్తారంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక లొకేషన్ కోసం కాదు, ఒక రాష్ట్రం కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర ప్రజల కోసం చేస్తారు. సో అమరావతి ఎందుకు అంటే ఇందుకు అమరావతి. ఎవరైనా ఇంత అమరావతి, అన్ని భూములు ఎందుకనే వాళ్ళకి ఇక్కడ ఎంతోమంది చదువుకుని
ఐటీ రంగం నుంచి నేట 1,00,000 మంది ఉద్యోగులు చదువుకుని బయటకు వచ్చి అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు చేస్తుంటారు. చాలామంది అంటుంటారు మీ రాష్ట్రంలో తప్ప మీరు అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్. మన రాష్ట్రంలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ ఈరోజు ఐటీ విద్యార్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చదువు, వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ స్కిల్స్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి. రాష్ట్రానికి ఉపయోగపడాలంటే వాళ్ళు చేసినటువంటి చదువు ఏదైతే ఉందో అది ఇక్కడ ఒక కంపెనీ రూపకల్పన జరగాలి. రూపకల్పన జరగాలంటే ఏం చేయాలి? దేశం ప్రపంచం మొత్తం తిరిగి ఆ కంపెనీలని తీసుకుని వచ్చి ఇక్కడ నిర్మాణం చేయించాలి. ఇది అమరావతి అంటే.